హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ఫ్లోరా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అత్యంత బలహీనమైన కంటెస్టెంట్ ఎవరు అంటే ఫ్లోరా అనే చెప్తారు అందరూ. దీనికి ప్రధానమైన కారణం తెలుగు రాకపోవడం అని చెప్పవచ్చు. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది ఫ్లోరా. ఆలోపు ఇతర హౌస్మేట్స్ ఆ టాస్క్ని కూడా పూర్తి చేసేసి పక్కన పడేస్తున్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీస్ టాస్క్లో మాత్రం తన ప్రతాపం చూపించింది. టాస్క్ గెలిచి ఇమ్యూనిటీస్ సాధించింది. అయితే ఈ టాస్క్లో శ్రీజ ఫ్లోరాకి సహాయం చేసిన ఫ్లోరా ఎఫర్ట్స్కి మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రీతు అంటే బలమైన కంటెస్టెంట్స్ కాబట్టి రీతుతో పోరాడి గెలిచింది అంటే ఖచ్చితంగా ఫ్లోరాలో కూడా ఏదో విషయం దాగి ఉందనే చెప్పవచ్చు. ఇక ఇదే విషయం గురించి కింగ్ నాగార్జున ఈరోజు మాట్లాడుతూ, ఫ్లోరా, నువ్వు దినదినాభివృద్ధి చెందుతున్నావు. రోజు రోజుకి నీ ఆట నీ మాట బాగా పెరుగుతుంది. టాస్కులు గెలుస్తున్నావు, ఇలాగే కొనసాగు అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫ్లోరా అయితే చెప్పింది. ఇక ఫ్లోరా అయితే శృతి మెత్తగా ఉంటే రాబోయే రోజుల్లో నీకు చాలా కష్టమవుతుంది ఫ్లోరా. నువ్వు మరింతగా రాటు తేలాలి. మంచిగా తెలుగు నేర్చుకో, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఖాళీగా ఉన్న సమయంలో తెలుగు నేర్చుకోవడానికి ఎవరి దగ్గరైనా కూర్చొని అలవాటు చేసుకో అంటూ సలహాలు ఇచ్చారు నాగార్జున. దీంతో ఫ్లోరా కూడా అలాగే సార్, ఖచ్చితంగా చేస్తాను. ఇకపై టాస్కులు కూడా ఇంకా బాగా ఆడటానికి ట్రై చేస్తాను. నా 100% ఇస్తాను అంటూ ఫ్లోరా అయితే చెప్పింది. అయితే ఏ మాటకి ఆ మాట ఫ్లోరా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫేక్ అనేది లేకుండా, టెన్షన్ పడకుండా ఉంటే ఉంటాను, లేకపోతే ఎలిమినేట్ అయి వెళ్ళిపోతాను అన్న కోణంలో ఆటని బాగా ఎంజాయ్ చేస్తూ తన ఆటని ముందుకు తీసుకుపోతుంది. సో మొత్తంగా అయితే ఫ్లోరాతో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.